రాప్తాడు సభ వద్ద నుంచి తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల కోలాహలం నెలకొని రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు చేరుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఉదయం నుంచి హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జై జగన్ నినాదాలతో రాప్తాడు సిద్ధం సభ ప్రాంగణం అంతా హోరెత్తుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు ఉన్నారు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఆయన అనుసరించే పద్ధతి కానీ చూసి ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న 4 నుంచి 5 నుంచి అన్ని పనులు వదులుకొని మేము రావాలి, మేము పోవాలి, జగనన్నను చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు రావడం జరుగుతోంది. కేవలం ఆయన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఆయన మంచితనమే ఈరోజు ఇంతమందిని వస్తూ ఉన్నారంటే మొత్తం రోడ్లన్నీ అప్పుడే బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. అభివృద్ధి కూడా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు రాష్ట్రంలోగా దేశంలో కూడా ఎవరు చేయనంత గొప్పగా చేశాడు. కాబట్టి ఆయన మీద అందరూ నమ్ముకున్నారు. అప్పుడు నమ్ముకొని సీఎం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్న నమ్మకం అట్లే నిలబెట్టుకున్నారు. అదే నమ్మకం కోసం ఆయన చూసిపోతే చాలు అనే ఒక ఆలోచనతోనే అందరూ కూడా రావడం జరుగుతుంది. సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది, చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు. అట్లనే అభివృద్ధిలో కూడా ఎక్కడ కానీ వెనక్కి తగ్గకుండా అది కూడా చేస్తూ అందరితో మంచి పేరు తెచ్చుకుంటూ హాస్పిటల్స్ అయితేనేం, సచివాలయాలు అయితేనేం, ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కానీ అంత గొప్పగా చేశాడు. కాబట్టి ఈ జనాలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన పూర్తి స్థాయిలో ప్రజలకు రీచ్ అయింది. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. సిద్ధం సభ పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భీమిలి సభ కావచ్చు, ఆ తర్వాత దెందులూరు సభ కావచ్చు, ఇప్పుడు రాప్తాడు సభ కావచ్చు, లక్షల సంఖ్యలో జనం జగన్ మీద నడుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని, దిశానిర్దేశాన్ని వినేందుకు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు చెప్తున్నారు.